పనులు మేము చేస్తే ప్రారంభోత్సవాలు మీరు చేస్తారా? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పట్ల జహీరాబాద్కు వచ్చి ముఖం చూపెట్టిపోవడం కాదు, ఇక్కడ స్థానిక ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ మంజూరు చేసిన పైసలను కేసీఆర్ వచ్చి 100 కోట్లు శాంక్షన్ చేస్తే కేవలం 25 కోట్లు ఇచ్చి 75 కోట్లు వెనుకకు తీసుకున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయడం అంటే? అలా కాకుండా మీకు జహీరాబాద్ ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే గతంలో మేము చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేయడం కాదు, నిమ్స్ రోడ్డు మా హయాంలోనే 90% పనులు పూర్తి చేశాం. బసవేశ్వరుని విగ్రహం 1 కోటి రూపాయలతో మా లింగాయత్ సమాజం పట్ల మాకున్న ప్రేమతో విగ్రహాన్ని స్థలాన్ని ఏర్పాటు చేశాం. రైల్వే ఫ్లైఓవర్ 100 కోట్ల రూపాయలతో నిర్మించామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీకు ఏమాత్రం ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే నిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జహీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు చేయాలి. జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో సీసీ రోడ్ల నిర్మాణం, మోరీల నిర్మాణం అన్ని కాలనీల్లో పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మీడియా సమావేశం తర్వాత మొగుడంపల్లి మండల్జాడి మల్కాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్రావు, తట్టు నారాయణ, కిజర్ యఫై, మాజీ టౌన్ ప్రెసిడెంట్ మొయుద్దీన్, నామా రవికిరణ్, మహమ్మద్ ఇమ్రాన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళే కమ్సే కమ్ 1 పైసా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తారట. ఇది అరే ఏమి ఇచ్చినావు పోయి, నువ్వు ఇచ్చినావు. రేవంత్ రెడ్డి వచ్చినాక జైరాబాద్కి ఇచ్చింది ఏమైనా ఉన్నదంటే, కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఎస్డిఎఫ్ పైసలు జైరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తే 25 కోట్లు రద్దు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం బహుమానం ఇచ్చిండంటే, जो केसीआर साहब दिए सो 25 करोड़ रुपए वापस लिया. ये दिया भाई आप, और कुछ नहीं दिए. और भी दिए. TUFIDC में जहीराबाद म्युनिसिपालिटी को केसीआर साहब 30 करोड़ दिए तो रेवंत रेड्डी आके वापस ले लिया. ये दिया है, और कुछ नहीं दिए. और भी दिए. गांव का रोड अच्छा नहीं है बोल के हमारा मानिकराव साहब पूछे तो हम 50 कोटी रुपए जहीराबाद में गांवों को रोड डालने के दिए, वो भी वापस लिए. अरे तुम दिया क्या? जो केसीआर साहब के हुकूमत दिए सो वापस लेना तुम्हारा काम हो गया, देने का कुछ नहीं है. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, సరే మేము గట్టిన వాటిని ఇనాగ్రేషన్ చేస్తున్నావు, చేస్తే చెయ్యి, మాకేమంత పెద్ద, ప్రజలకు తెలుసు కదా. जहीराबाद आम जनता को मालूम है कौन बनाए, पब्लिक को मालूम है. तुम आके रिब्बन काटे तो हमारे को क्या चाहता, लोगों को मालूम है कौन करे. केसीआर साहब ने करे, हमारे एमएलए मानिकराव साहब करे बोल के सब लोग जहीराबाद में जानते हैं. बसवेश्वरुడు విగ్రహం కట్టింది బీఆర్ఎస్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టింది బీఆర్ఎస్, 100 కోట్ల రూపాయలతో నిమ్స్ల రోడ్ వేసింది బీఆర్ఎస్, కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది బీఆర్ఎస్. ఇది ప్రజలకు తెలుసు. నువ్వు వచ్చి రిబ్బన్ కట్టిస్తే మాకేమవుతుంది? ప్రజలకు తెలుసు కదా ఎవరు చేసిండ్రో. నువ్వు నిజంగా జహీరాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఈ రద్దు చేసినవన్నీ వాపస్ ఇయ్యి. ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు. TUFIDC 30 కోట్లు వాపస్ ఇయ్యి. SDFలో జహీరాబాద్ మున్సిపాలిటీస్కి ఇచ్చిన 25 కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇంకా కొత్త పైసలు ఎవరుంటే ఇచ్చిపో. పాతవి పునరుద్ధరించు, కొత్తగా 100 కోట్ల రూపాయలు ఈ మా మున్సిపాలిటీకి. అప్పుడు నువ్వు మేము కట్టిన వాటికి రిబ్బన్లు ఎత్తించిపోనీకి వస్తే ఏమొస్తుంది? కమ్సే కమ్ మా పైసలు మాకు వాపసి, ఇంకో 100 కోట్ల రూపాయలు జహీరాబాద్కు ప్యాకేజీ, రేపు మా ఎమ్మెల్యే సాబ్ ఇంకొన్ని కాయిదాలు ఉన్నాయి ఇస్తాం. ఇచ్చినావు. ఇంకొక గొప్ప బహుమానం ఇచ్చింది రేవంత్ రెడ్డి. జహీరాబాద్ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వరుని అట్టెక్కించాడు. బసవేశ్వర సంగమేశ్వరకు బంద్ కర్ దియా. నేను రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు, నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు, పనులు జరిపించు. మా జహీరాబాద్కు 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు, మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మాణిక్రావు పక్షాన, మా జహీరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి. 3 లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా సర్పంచులు
పనిచేసిండ్రు, మా ఎంపీటీసీలు పనిచేసిండ్రు. ఏసీడీపీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎస్డిఎఫ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సరే, రేవంత్ రెడ్డి గారు రావడం పట్ల మాకేం అభ్యంతరం లేదు, రండి. కానీ మీరు కూడా ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి కదా. నువ్వు రిబ్బన్ కత్తిరించేది ఏమన్నా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే అట్లా గౌరవం ఉంటుంది, ఏమున్నది, దేంట్లో ఉన్నది.